సుబ్బు, అమృత జీవితాన్ని కాపాడాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. అవును సుబ్బు, అమృతని ఎవరు చంపాలనుకున్నారు, ఎందుకు చంపాలనుకున్నారు, ఆ విషయం మీ బావ అవతార్ ఒక్కడికే తెలుసు. మీ బావ లాంటి హంతకుడికి డబ్బులిచ్చి చంపమని చెప్పారంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది. ఇప్పుడు మనం రెచ్చిపోయి మీ బావ మీద ఎలాంటి ఓవర్ యాక్షన్ చేసినా వాడు ఎస్కేప్ అవుతాడు. ఈ అవతార్ ఎస్కేప్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు వాడికి సినిమా స్కోప్ చూపించి కదలకుండా కూర్చోబెట్టాలి. నేనేం చేయాలి? ప్రేమ చూపించాలి, పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఆశ చూపించాలి, నీ వయ్యారంతో వాణ్ణి ఎరవేయాలి, నీ కవ్వింపులతో వాణ్ణి కవ్వించాలి, నీ నవ్వులతో వాణ్ణి నట్టేటా ముంచాలి. నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి విషయం మొత్తం బయటికి రప్పించాలి. అమ్మో, అవతారం బావ చాలా డేంజర్ వెంగి. ఎంత డేంజర్ అయినా నువ్వంటే మీ బావకి పిచ్చిష్టం సుబ్బు. ఆ ఇష్టాన్ని అడ్డం పెట్టుకుని విషయం మొత్తం బయటికి లాగొచ్చు. ఆ రోజు అమృతకి జరిగిన అన్యాయానికి నువ్వు కొత్త సుబ్బలక్ష్మి అవతారం ఎత్తి తనకి న్యాయం చేసావు. ఈరోజు అమృతని చావుగండ నుంచి కాపాడటానికి సత్యభామ అవతారం ఎత్తాలి సుబ్బు. అలాగే వెంగి, నా బెస్ట్ ఫ్రెండ్ అమృత కోసం ఏమైనా చేస్తాను. తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. కానీ ఒక్క విషయం సుబ్బు, నువ్వు అమృత ఫ్రెండు అని ఎట్టి పరిస్థితుల్లో మీ బావకు తెలియకూడదు. అలాగే, తెలియనివ్వను. సుబ్బు, ఫ్రెండ్ కోసం నువ్వు పడుతున్న తపన చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి ఒక మంచి స్నేహితురాలు నాకు భార్యగా వస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. రా సుబ్బు, వెళదాం. వెంగి, ఏంటి సుబ్బు? ఏం లేదు, పద. సినిమాల్లో ఎంత ఈజీగా చంపేస్తారు. నేనొక్క ఆడదాన్ని చంపలేకపోతున్నాను. చిచి! గజ్జల్ సౌండ్ వస్తుంది. అక్కా బావ ఇంట్లో లేరు. సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చినట్టుంది. 5 లక్షలు సంపాదించేంత వరకు నన్ను దగ్గరికి రానివ్వదు. వామ్మో, ఇదేం సౌండు? చంద్రముఖి దేవా? చీ వెంగయ్య, ఇన్ని రోజులు నీ ప్రేమలో పడి మోసపోయాను. అసలు నీ దగ్గర ఏముందని? నీకన్నా 100 రెట్లు మా అవతారం బావ అందంగా ఉంటాడు. నువ్వు సింగరేని బొగ్గ అయితే మా అవతారం బావ కోలార్ బంగారం. కర్రి వెంగయ్య, ఏం పేరది? వినటానికే కర్ణ పేరి పగిలిపోతోంది. అవతార్ ఎంత ముద్దుగా ఉంది. అవతార్ నా కోసమే అవతరించినట్టుగా ఉంది. నువ్వు మీ అక్క మీద ఆధారపడి బతుకుతున్నావు, కానీ మా అవతార్ బావ అనుకుంటే వాళ్ళ అక్క బావని కూడా పోషించగలడు. అందుకే నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. వెంగయ్య, ఈరోజు నుంచి నా మనసులో నువ్వు లేవు. నా బావ అవతార్ మాత్రమే ఉన్నాడు. తప్పేముంది? నీ మనసులో ఉన్నది నేనే కదా సుబ్బు. అయితే మొత్తం విన్నావా? చీ, నాకు సిగ్గేస్తోంది బావా. సుబ్బు, ఇది కళ నిజమా? కల బావా,
కళ? అవును, రాత్రి నాకు కల వచ్చింది. ఆ కలలో నిజం తెలుసుకున్నాను బావా. ఏంటా నిజం? నేను ప్రేమించేవాడి కన్నా నన్ను ప్రేమించేవాడిని చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటానని తెలుసుకున్నాను. అవును, నేను నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను సుబ్బు. నా కోసం, నా ప్రేమ కోసం, నన్ను పెళ్లి చేసుకోవడం కోసం మర్డర్ చేయడానికి కూడా ఒప్పుకున్నావు. నీలో నాకు ఈ పాయింట్ బాగా నచ్చింది బావా. ఒక బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ని షాపింగ్కి తీసుకెళ్తాడు. ఒక ప్రేమికుడు తన ప్రేమికురాల్ని డిన్నర్కి తీసుకెళ్తాడు. కాబోయే భర్త తన ఫియాన్సీకి గిఫ్ట్ ఇస్తాడు. కానీ మా అవతారం బావా నా కోసం మర్డర్ చేస్తున్నాడు. నీలో ఈ ఫోర్స్ నాకు బాగా నచ్చింది బావా. నీలో డేర్ ఉంది, డాషింగ్ ఉంది, దుమ్ము రేపే దమ్ముంది. అవును సుబ్బు, ఇన్ని రోజులు వైజాగ్ వైన్ షాపుల చుట్టూ తిరిగి నా టైం వేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నా చుట్టూ తిరుగు బావా. నిన్ను నేను ఎంకరేజ్ చేస్తాను. నీ రేంజే మారిపోతుంది. మడ్డల మీద మడ్డలు చేస్తే నీ పేరు హైదరాబాద్లో ఫేమస్ అయిపోతుంది. నువ్వు పెద్ద కిల్లర్ అయిపోతావు. ఆ తర్వాత ముంబై, ఆ తర్వాత దుబాయ్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ కిల్లర్. దావుద్ ఇబ్రహీం, చోటా రాజన్, చోటా షకిల్, ఆ రేంజ్ బావా నీది. సుబ్బు, అవును బావా, ప్రతి ఇంటర్నేషనల్ కిల్లర్ పక్కన ఒక హీరోయిన్ ఉన్నట్టు నీ పక్కన నేనుంటాను. స్టార్ హోటల్స్, ఫ్లైట్స్, వద్దంటే డబ్బు. మన ఇద్దరి లైఫ్ మారిపోతుంది బావా. అవును సుబ్బు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. అలాగే బావా, నేను పెళ్లి చేసుకుంటాను. ఇదే విషయం అన్నయ్య వదిన కూడా చెప్తాను. పద్మా, అప్పుడే వచ్చేసారేంటి? ఇంకాసేపు ఉంటే మీ సుబ్బలక్ష్మి మా వాణ్ణి ఎంతగా ప్రేమిస్తుందో తెలిసేది. ఏంటో అంతా అయోమయంగా ఉంది. మొన్నటిదాకా వెంగయ్య నా మొగుడని చెప్పి ఇప్పుడు ఏమండి, ఆడపిల్లలంటే అంతేనండి. ఎవరు సంతోషంగా చూసుకుంటే వాళ్ళనే కోరుకుంటారు. అందులో తప్పే ఉంది? సరే చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. తమ్ముడు, సుబ్బలక్ష్మిని ముగ్గులో దించావు. నువ్వు మామూలుడు కాదురా. బావా, 100 మర్డర్లు తర్వాత ముందు అమృతం చంపమని నీకెవరు చెప్పారు? సుబ్బు, అది చెప్పకూడదు, సీక్రెట్. బావా, మనం కాబోయే భార్యాభర్తలం. మన మధ్య సీక్రెట్స్ ఉండకూడదు, ఓపెన్గా ఉండాలి. చెప్పు బావా. అది అది అమృతం చంపమని చెప్పింది 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 ఊహు, చెప్పకూడదు. కాబోయే భార్యకి కూడా చెప్పకూడదు. అమ్మో, అస్సలు చెప్పకూడదు. అసలే ఆడవాళ్ళు విషయం చెప్పేస్తే మీ నోట్లో ఉంటుందా? నేను చెప్పను. అది ప్రొఫెషనల్ సీక్రెట్. సర్లే, నీకు ఇష్టమైతే చెప్పు, లేదంటే లేదు. సుబ్బు, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అన్న విషయం మా అక్కకి చెప్పొస్తానే. అలాగే బావా. చా, చెప్తాడనుకుంటే లాస్ట్ మినిట్లో చెప్పనని వెళ్ళిపోయాడు. ఇంకోసారి ట్రై చేస్తాను. ఒక బండి మూన్లైట్, ఒక బండి డే లైట్, ఒక బండి మూన్లైట్, ఒక బండి డే లైట్, అక్క, సుబ్బలక్ష్మి నా రూట్లోకి వచ్చేసింది. నేను ప్రేమలో పడేశాను. ఆ, 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 అంతా తెలిసింది. అప్పుడేనా? అవును, సుబ్బలక్ష్మి నిన్ను ఇష్టపడుతున్నట్టు నాకే కాదు మీ బావకు కూడా తెలిసింది. మీ మాటలన్నీ విని నేనే మీ బావకు చెప్పానురా. మొత్తానికి వైజాగ్ నుంచి వచ్చి నేను అనుకున్నది అనుకున్నట్టు చేసి చూపించావురా. మరి ఈ అవతారంటే ఏమనుకున్నావక్క? ఒక బండి మూన్లైట్, ఒక బండి డే లైట్, ఒక బండి
కృష్ణమూర్తి గారు ఇల్లు ఎక్కడ? తిన్నగా వెళ్ళి ఆ పక్కకి తిరిగితే రెండో ఇల్లే బాబు. థ్యాంక్స్ అండి. అలాగే బాబు. ఆంటీ, నువ్వా బాబు రా. ఏంటి సాగర్, మా ఇల్లు తెలుసా నీకు? వెతుక్కుంటూ వచ్చానంటీ. ఆఫీస్కి వెళ్తుంటే మీతో ఒకసారి మాట్లాడాలనిపించింది. లోపలికి వెళ్దాం రా బాబు. పర్లేదు బాబు, లోపలికి రా. లేదంటీ, మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. ఆ రోజు మీరు నా రూమ్కి వచ్చి అమృత పెళ్లి విషయం గురించి ఆతృతగా అడిగి వెళ్ళారు. అమృత పెళ్లికి పెద్ద భుజంగరావు గారు. అమృతకి తల్లి తండ్రి అన్నీ ఆయనే ఈ పెళ్లి జరిపిస్తున్నారు. అలాంటి ఆయనే మాటా పలుకు లేకుండా అనారోగ్యంతో మంచం మీద ఉంటే అమృత తరపున మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు? అమ్మా నాన్న ఉండి అన్ని వ్యవహారాలు కుదిరి కూడా తీరా పెళ్లి పీటల దగ్గరకు వచ్చేసరికి చాలా పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి వికాస్ అమృతను పెళ్లి చేసుకుంటున్నాడు. అంతేకాని ఇష్టపూర్వకంగా మాత్రం కాదు. ఇప్పుడు భుజంగరావు గారు మాట్లాడలేరు. అలాంటప్పుడు వికాస్ ఇచ్చిన మాటకు కట్టుబడి అమృతను పెళ్లి చేసుకుంటాడో లేదోనని నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. మీరు అదే విషయం నా దగ్గరకు వచ్చి ప్రస్తావించారు. తల్లి ఎప్పుడు బిడ్డ క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటుందంటే అందువల్లే భయంతో మీరు నా దగ్గరకు వచ్చారు. మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడాకే అమృత ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో నాకు బాగా అర్థమైంది. వెంటనే వెళ్ళి వికాస్ వాళ్ళతో మాట్లాడాను. ఏమన్నారు బాబు? అమృతని వికాస్ పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్పాడు. ఆ నమ్మకం నాకు ఉందంటీ. వాడే కాదంటీ, ఆంటీ అంకుల్ కూడా అదే మాట మీద ఉన్నారు. బాబు సాగర్, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీరు ఆందోళన పడుతున్నారనే ఈ విషయం చెప్పడానికి వచ్చాను. బాబు సాగర్, అమృత పెళ్ళయ్యే వరకు దానికి నువ్వు తోడుగా ఉండాలి. అది అమాయకురాలు బాబు. ఆంటీ, మీరు నాకు చెప్పాలా? ఒక స్నేహితుడిగా అది నా బాధ్యత. వికాస్ అమృతల పెళ్లి జరిగే వరకు తనకు తోడుగా నేనుంటాను. సరేనా? నేనెప్పుడూ అమృత సంతోషంగా ఉండాలని ఆలోచిస్తానంటీ. అవును బాబు, చిన్నవాడివైనా మా మాట మీద గౌరవం ఉంచి వెళ్ళి అడిగావు. కానీ నేను చాలా సందర్భాల్లో మేము అవమానించాం. ఆయన అయితే నిన్ను కొట్టారు కూడా. కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా అమృత విషయంలో ఒక స్నేహితుడిగా ఎంతో బాధ్యతతో తనకి అండగా ఉన్నావు. చాలా సంతోషం బాబు. కానీ ఆంటీ, మీ వైపు నుంచి అమృత ఆశించింది మాత్రం ఏదీ జరగడం లేదు. అమృత ఏ తప్పు చేయలేదంటీ. కృష్ణమూర్తి అంకుల్కి జరిగిందంతా నేను చెప్తాను. అంకుల్ అర్థం చేసుకుంటే మీ కుటుంబంలో ఏ గొడవలు ఉండవు. అప్పుడు పెళ్లి మీ చేతుల మీదుగానే జరుగుతుంది. అమృతకు కూడా తన పెళ్లి మీ చేతుల మీదుగా జరగడమే చాలా ఇష్టం ఆంటీ. మీ వైపు నుంచి ఎలాంటి ఆదరణ లేకపోవడంతో తను చాలా బాధపడుతుంది ఆంటీ. నిజమే బాబు, మొదట్లో దాని గురించి చాలా అపార్థం చేసుకున్నాం. కానీ ఆ తర్వాత చాలామంది వచ్చి అమృత చాలా మంచిది అని చెప్తుంటే మేము తొందరపడ్డామేమోననిపించింది. కొన్నాళ్ళు నందిని పెళ్లి కోసమని అమృతని దగ్గరికి తీసుకోలేకపోయాం. అది మాత్రం నిజం బాబు. అప్పుడైనా ఇప్పుడైనా తల్లిగా నేనెంత ప్రయత్నించినా ఫలితమేముంది బాబు.
ఆయన సంగతి నీకు తెలుసు కదా. అమృత విషయంలో ఆయనలో మార్పు లేదు. నేను నీ దగ్గరకు వచ్చి దాని పెళ్లి విషయం కనుక్కోమన్న సంగతి కూడా ఆయనకి తెలియదు బాబు. తల్లిగా నా మనసు చంపుకోలేక నీ దగ్గరకు వచ్చి అడిగాను. ఆయన మనసు మారితే అంతకంటే ఆనందం ఏముంది బాబు. దయచేసి అమృత విషయం ఇంకోసారి ఆలోచించండి. అపార్థాలు తొలగిపోయి మీరందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలనేది నా కోరిక ఆంటీ. మేం కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం బాబు. సరే ఆంటీ, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం బాబు, కాఫీ తాగి వెళ్దు గాని. పర్లేదంటీ, ఇంకోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా తాగెళ్తాను. వస్తానంటీ. అలాగే బాబు. అమృత పెళ్లి విషయంలో ఆడపిల్ల తల్లిదండ్రులుగా మీరు ఎంత మనోవేదన అనుభవిస్తున్నారో అర్థం చేసుకునే మీకు ధైర్యం చెప్పాను. కానీ వికాస్ అమృతల పెళ్లి జరుగుతుందో లేదోనని నాకు భయంగానే ఉంది.